నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 13వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యదేవదేవస్య శరీరే పాండవస్తదా. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పటిదాకా అర్జునుడు కృష్ణుని మానవాకృతిలో మాత్రమే చూశాడు. అంటే అర్జునుడి ఎదురుగా కృష్ణుడు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఈ సకల జగత్తును ఒకే చోట, అది కృష్ణుడి రూపంలో చూశాడు. అప్పటిదాకా ఈ శరీరాలను వేరువేరుగా వేరువేరు పేర్లతో, రూపాలతో చూసిన అర్జునుడు ఈ జగత్తులో ఉన్న సకల జీవరాశులను ఏకస్థం ఒకే ముద్దగా, ఒకే చోట, ఒకే వ్యక్తిలో చూడగలిగాడు. అది కృష్ణుని స్వరూపంలో చూడగలిగాడు. కృష్ణుడు నీలమేఘఛాయ కలవాడు. ఆకాశం కూడా నీలమే. అంటే కృష్ణుడు అంటే మనకు కనిపించే స్వరూపం కాదు, అనంతమైన విశ్వము. ఆ విశ్వాన్ని దర్శించాడు అర్జునుడు. అర్జునుడికి అద్వైత సిద్ధి కలిగింది. ఈ ప్రపంచమంతా మనం చూస్తున్నట్టు వేరువేరు కాదు, అంతా పరమాత్మ స్వరూపమే. ఒకే పరమాత్మ అనేక రూపాలతో ప్రకటించబడుతున్నాడనే జ్ఞానం అర్జునుడికి కలిగింది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.